ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురు. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, మరి జూలై నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఈ మాసానికి ఎలా ఉండబోతున్నాయి గురుగారు? కర్కాటక రాశి అనగానే కొంచెం ఎమోషన్ భావోద్వేగాలకు అధికంగా గురవుతారు. బంగారు తల్లి అనగానే వట్టిగానే వారికి ఇట్లా తెలియని ఒక ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి నోట్లో నుండి. వారితో ఎంత ప్రేమగా, వారి మనసుకు ఎంత దగ్గరగా మాట్లాడితే వారికి అంత ఇష్టం. అలాగే వారికి ఎంత స్వేచ్ఛ అనేది ఎంత వదిలేస్తామో వారు అంత ధర్మంగా ఉండేటువంటి వారు. వీరిని కట్టేయాలి అని చెప్పి కానీ, వీరిని తాళ్ళతో కట్టేయాలి అని చెప్పేటువంటి ఆలోచనలు అనేటువంటివి జీరో. అంటే చేయకూడదు ఎవరు. స్వేచ్ఛ జీవులు వీరిని ఎంత స్వేచ్ఛగా వదిలేస్తే అంత బాగుంటుంది. మరైతే కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో శనైశ్వరుడు వక్రదృష్టి కావచ్చును, బుధుడు వక్రదృష్టి కావచ్చును కర్కాటకంలో నుండి. అదేవిధంగా గురుడు సూర్యునికి దగ్గరగా గురుడు కానీ, గురువుకు దగ్గరగా సూర్యుడు కానీ రాబోయే రోజులలో గురుడు కొంత పవరు అనేటువంటిది కోల్పోబోతున్నాడు. ఇక్కడ గురుడు పవర్ కోల్పోబోయేటువంటి సందర్భంలో గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహం ఏ రాశి వారికి ఉండదు. మొదటి నెలలలో ఈ యొక్క సుమారుగా జూన్ 15, 16 నుండి జూలై 20 తారీఖు వరకు కూడా గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహము ఏది పెద్దగానైతే ఉండదు. ఇక కర్కాటక రాశి అనగానే మరలా ఇక్కడ శుక్రుడు కేతువుతో కలవబోతున్నాడు, వీరి రెండో భావం. మరి అదేవిధంగా బుధుడు వక్రము, ఈ యొక్క శుక్ర కేతువులు, శనైశ్వరుడు వక్రదృష్టి. శనైశ్వరుడు అసలే వీరికి 9వ భావంలో ఉన్నాడు. ఈ వక్రదృష్టి పడడం ద్వారా మళ్ళీ అష్టమ శనికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఉంటవి. కొంత ఏదో పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, లేదా ఏదైనా ఒకరు వీరికి నేను ఉన్నాను మీకు సహాయం చేస్తాను అని కానీ, లేదా కొంతమేర మీకు పనులు మీకు ఖచ్చితంగా నేను మీకు అంటే మనకు ఎవరైతే ధీమా ఇస్తున్నారో, మనకు ఎవరైతే హామీలు ఇస్తున్నారో వారి నుండి పూర్తిగా మనకు ఫలితం అయితే ఎక్కువగా రాని సందర్భం అయితే కనబడుతున్నది. ఇవి ప్రేమగా మారవచ్చును, కులాంతర వివాహం కావచ్చును, లేదా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళవచ్చును, లేదా వివాహంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో, కోర్టు రిలేటెడ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త సద్దుమణిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. కొంత ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటువంటి అనుగ్రహం లభించబోతుంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మరి కొంతమేర వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి కానీ మీ గౌరవ మర్యాదలు ఈ నెలలో పెరగబోతున్నాయి. అదేవిధంగా అదృష్టం మిమ్మల్ని వెంటాడి అటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. అదేవిధంగా అహంకారం పెరగకుండా చూసుకోండి ఈ యొక్క జూలై నెలలో. అదేవిధంగా కొంతమేర కష్టపడ్డాం మాకు ఫలితం లేదు అని అనుకునేటువంటి వారికి ఫలితం వచ్చేటువంటి సమాధానం అయితే గోచరిస్తూ ఉన్నది కర్కాటక రాశి వారికి. ఇక అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో కొంతమేర మానసిక ఒత్తిడి అనేటువంటిది కూడా కొంత పెరగబోతున్నది ఈ నెలలో. అదేవిధంగా విదేశీ లేదా దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఆ పనులు ఆలస్యం అవ్వడం, మనీ రిలేటెడ్ కొంచెం ఇష్యూస్ ఫేస్ చేయడాలు కానీ, ఆధ్యాత్మికత వైపుగా కొంత ఆసక్తి ఉండడం కానీ, ఇప్పుడు ఏ పని అవ్వడం లేదు. సో ఖచ్చితంగా ఎటు పోతాం? దేవాలయానికే పోతాం. మొన్న యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా ఒక తల్లి మన దగ్గరనే అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా మన దగ్గరికి రావడం జరిగింది. ఆమె ఒకవేళ వీడియో చూస్తే కింద కామెంట్ చేయొచ్చు. 17 లక్షలు 18 లక్షలు ఏదో వాళ్ళ డబ్బులు రావాలి అని చెప్పి ఎంతో బాధగా వచ్చింది. జాతక రీత్యా చూస్తే ప్రశ్న ద్వారా నాకు డబ్బు వచ్చేటువంటి ప్రశ్న కనబడింది. అమ్మ వస్తాయి తప్పకుండా, మీరేం టెన్షన్ పడద్దు, ఆగస్టు లోపు మీ డబ్బులు మీకు వస్తాయి, ఏ క్షణానైనా రావచ్చును, అంత రాకున్నా కొంత డబ్బులైనా మీకు వస్తాయి.
ఖచ్చితంగా నన్ను కలిశారు కదా, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యము. అవును గురువుగారు, నేను ఈ మాట విన్న తర్వాతనే నేను కనెక్ట్ అయినా, మిమ్మల్ని కలవాలి ఏదైనా మంచిదే అని చెప్పే వచ్చినాను. కూర్చున్నది, మాట్లాడింది, మంచి రెమెడీ చెప్పిన. మొన్న శని త్రయోదశి రోజు లాస్ట్ 13వ తారీఖు ఇప్పుడు అయింది. ఆయనతో కూర్చున్నది ఆమెకు ఒక రెమెడీ ఇచ్చిన, లేచింది. ఓకే గురువుగారు పోయేస్తా అన్నది. అక్కడ హోమం ప్రారంభం ఇంకా కాలే, ఆ రోజు నేనే వెళ్ళాలి. హోమం ప్రారంభమయ్యే సిచ్యువేషను. ఈమె లేచి వెళుతుంది. నిజంగా ప్రామిస్ ఒట్టు అమ్మవారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు సాక్షి చెప్తున్నాను, నేను అస్సలు అబద్ధం ఆడట్లేదు. ఫోన్కు మెసేజ్ వచ్చింది, 10 లక్షల రూపాయలు పడగొట్టిండు. 10 లక్షల రూపాయలు అక్షర సత్యం. 10 lakhs డబ్బులు వచ్చాయని ఆమె ఒక్కసారి ఉరికొచ్చి ఇక అసలు ఇట్లా పరిగెడుతూ వచ్చేసింది. ఇక గురువుగారు ఆనంద బాష్పాలు కాదు, అసలు ఇదేంది ఇది, అసలు నేను షాకు. గురువుగారు చాలా సంతోషం అని చెప్పింది, మస్తు బాధపడ్డది, ఏడ్చింది, పాదాలు పట్టుకున్నది, దండం పెట్టుకున్నది. సరే డబ్బులు వచ్చినాయి కదా అమ్మ, కృతజ్ఞతా భావంతో హోమం మీద కూర్చోమని చెప్పిన. ఇట్లా చెప్పిన, తప్పకుండా అన్నది. వచ్చింది, హోమం మీద కూర్చున్నది చక్కగా. శని త్రయోదశి రోజు ఆమెకు అది బాకీ ఉన్నది. వచ్చింది, హోమం చేసుకున్నది, మంచిగా చక్కగా వెళ్ళింది. అంటే చెప్పలేం, ఏది ఎట్లా జరిగేది తెలియదు కనుక చాలా అత్యంత అద్భుతం. ఇవాళ మళ్ళీ గురుపుష్యం రోజు చేస్తున్నాం మనం ఈ వీడియో. 18వ తారీఖు అనుకుంటే ఇవాళ మళ్ళీ గుంటూరు నుంచి ఒక ఆమె వచ్చింది. డైరెక్ట్ మార్నింగ్ బయలుదేరి 3-3:30కు వచ్చి ఒక మంచి ధోతి, ఇంత లైక్ బియ్యము, పప్పు, కూరగాయల సాహిత్యము, గురుదక్షిణ, గురుగారు మిమ్మల్ని కలవాలి అని వచ్చి మరి కలిసి మరీ పోయింది వాళ్ళ. సో ఏంది అంటే కనెక్ట్ అయితే అట్లా ఉంటుంది. అదే చెప్తాను, అందుకు నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఆ మాట అంత ఈజీ కాదు. ఇక అదేవిధంగా కొంతమేర ఎవరైతే ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళాలని ఆలోచనలు కానీ, కొంత గురు దర్శనం కానీ, ఉన్నత విద్యలో కొంత ఆలస్యంగా పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా కూడా అదృష్టం మాత్రం బలంగా కలిసి వస్తుందని చెప్పి నమ్ముకోండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో, గత 2022 ఆగస్టు నుండి 2022 ఆగస్టు నుండి కూడా వీరికి అసలే బాలేదు. 22 ఆగస్టు నుండి చివరి నిమిషంలో పనులు చెడిపోవడం కావచ్చును. అదేవిధంగా మంచి అవకాశాలు వీరికి వచ్చేటువంటి మంచి అవకాశాలు అవి ఇతరులకు వెళ్ళేటువంటి సందర్భాలు. ఇప్పుడు ఐఎమ్ పర్ఫెక్ట్, నేను 100% బాగున్నా, ఈ ఉద్యోగంలో ప్రమోషన్ నాకే రావాలి అని ఎదురు చూసేటువంటి వారికి మరి వీరికి రాకుండా వేరే వారికి వెళ్ళేటువంటి సందర్భం కానీ, సంతానం విషయంలో కూడా కొంతమేర అబార్షన్స్ అవ్వడం కానీ, కన్సీవ్ కాకపోవడం కానీ, లేదా వివాహం జరిగిన తర్వాత కొంత గొడవలు ఏర్పడడం కానీ, ఏదో పెద్ద పెట్టుబడి పెట్టి లాస్ అయినటువంటి దాఖలాలు కావచ్చును, వ్యాపార భాగస్వాముల వల్ల విపరీతమైనటువంటి నష్టాలు కావచ్చును, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానం ఏర్పడి ఈ 2022 ఆగస్టు నుండి 2026 మే వరకు కూడా ఎన్నో అవకతవకలు జరిగిపోయినాయి. మరి అలాంటి కర్కాటక రాశి వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై ఏదైనా ఉద్యోగము లాస్ కావచ్చును. ఆల్ ఆఫ్ సడన్గా అంతా బాగుంది అని అనుకునేటువంటి తరుణంలో ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది వీరికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. ఏర్పడినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో, ఇక వివాహ యోగాలు, అదేవిధంగా కుటుంబంలో సంతోషకరమైనటువంటివి, సంతాన యోగాలు, జీవిత పురోగతి అనేటువంటిది ఇది మీకు ఎంతో అనుకూలంగా ఇచ్చేటువంటి నెలగా మీరు భావించుకోండి. ఖచ్చితంగా కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది నాట్ ఏ జోక్. ఇది ఎట్లా అంటే మీ జీవితమే మారిపోయేటువంటి క్షణం. నన్ను కలిసిన తర్వాత కలవక ముందు జస్ట్ ఫోన్లో అయినా కూడా అంతే. నేను చెప్పే మాటను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.
గురుగారు మరి ఈ రాశి వాళ్ళకి పరిహారాల పరంగా ఏం చెప్దాం? ప్రతి గురువారము కూడా దత్తస్తవం కానీ, దక్షిణామూర్తి శ్లోకాలు కానీ, గురువులను దర్శించడం కానీ, ఇంట్లో ఖచ్చితంగా ఈశ్వరుని ఆరాధన చేసుకోండి అంతే. ఓవరాల్గా జూలై నెల కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.